టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి నుంచి చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ M4 చిప్సెట్తో వీళ్ళు ఈ ఇయర్ మనకి Q3లో 2 మోడల్స్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. మ్యాక్బుక్ ప్రోస్ని రెండింటిని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఒకటోసరికి 14 ఇంచెస్, మరొకటోసరికి 16 ఇంచెస్. తెలిసిందిగా యాపిల్ అంటే ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి, అందులోని M4 అంటే లేటెస్ట్ చిప్సెట్తో తీసుకురాబోతున్నారు కాబట్టి ఇది మనకి 10 కోర్స్తో అయితే ఇవి వస్తాయి. అలాగే మనకి ఇందులో న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయి, GPU కోర్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి, ప్రైజెస్ కూడా అదే మాదిరిగా ఎక్కువగానే ఉంటాయి. కాకపోతే యాపిల్తో ఉన్న మంచి విషయం ఏంటంటే సో మనకి ఓల్డ్ అయినా సరే అవి ఇంకా అలా వర్క్ చేస్తుంటాయి. ఇప్పటికీ 2014-15 టైంలో వచ్చిన మ్యాక్బుక్స్ను కూడా వాడేవాళ్ళు ఉన్నారన్నమాట. అంటే 10 ఇయర్స్ బ్యాక్ వచ్చిన ల్యాప్టాప్స్ని కూడా ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు. దీనికి కారణం వీళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ అలాగే బిల్డ్ క్వాలిటీ కూడా అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ జెమినీ యాప్ ఇప్పుడు మనకి ఇండియాకి అయితే వచ్చేసింది అనమాట. సో ఎవరైతే ఆండ్రాయిడ్ యూజర్స్ ఉన్నారో సో మీరందరూ ఇప్పుడు గూగుల్ జెమినీ యాప్ని అయితే ఫ్రీగా ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీకు గూగుల్ అసిస్టెంట్ ఉంది కదా, సో దాన్ని సో మనకి గూగుల్ అసిస్టెంట్ ఉంది కదా, సో దాన్ని కావాలంటే దీంతో రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి ChatGPT ఎలాగైతే వర్క్ చేస్తుందో సో అదే మాదిరిగా ఇది కూడా అయితే వర్క్ చేస్తుంది. ఇందులో మంచి విషయం ఏంటంటే మన ఇండియాకి సంబంధించిన 9 లాంగ్వేజెస్ని అయితే ఎంతో ఇచ్చారు. అందులో హిందీ, గుజరాత్, మరాఠీ, కన్నడ, బెంగాలీ, మలయాళం, తమిళ్, ఉర్దూ అలాగే తెలుగు, ఈ 9 లాంగ్వేజెస్ మన ఇండియా నుంచి అయితే ఉంటాయి. ఇంగ్లీష్ అయితే ఉండనే ఉంటుంది, ఇది కాకుండా ఈ 9 లాంగ్వేజెస్ని అయితే ఇస్తున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఇన్స్టాల్ చేసుకోండి. ఇకపై నుంచి మీరు గూగుల్ అసిస్టెంట్ బదులు డైరెక్ట్గా జెమినీనే వాడేయచ్చు అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Samsung Galaxy Z Fold 6 Slim ఈ మొబైల్ అయితే రాబోతున్నట్టు ఐస్ యూనివర్స్ అయితే ట్వీట్ చేశాడు. ఇంతకుముందు మనకి ఆల్రెడీ లీక్స్ ఉన్నాయి, Fold 6తో పాటు Fold 6 Slim అని ఒక మొబైల్ వస్తుందని. తర్వాత అది రాదు, దాని ప్లేస్లో మనకి అల్ట్రా వస్తుంది అన్నారు. సో అటు ఇటు చేసి మొత్తానికైతే స్లిమ్ కూడా అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇదే మొబైల్ని వీళ్ళు చైనాలో W25 పేరు మీద అయితే లాంచ్ చేయబోతున్నారు. యాక్చువల్గా చైనాలో చూస్తే మనకి Z Fold సిరీస్ ఏవైతే ఉన్నాయో సో వీటిని వచ్చరికి అక్కడ లాస్ట్ ఇయర్ చూసుకుంటే Fold 5ని W24 పేరు మీద కూడా లాంచ్ చేశారు. ఇప్పుడు W25 పేరు మీద తీసుకొస్తున్నారు. ఇది స్లిమ్గా ఉంటుందంట, వెయిట్ లెస్ ఉంటుంది. అలాగే మనకి Z6తో కంపేర్ చేస్తే Fold 6తో ఇంకొంచెం పెద్దగా కూడా ఉంటుందని తెలుస్తుంది. S Pen సపోర్ట్ అయితే ఉండదని స్పెషల్గా మెన్షన్ చేశాడు. యాక్చువల్గా వీటిని వచ్చరికి నెక్స్ట్ మంత్ జూలై 10వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నారు. అన్ప్యాకెడ్ ఈవెంట్ అయితే జరుపుతున్నారు. చైనాలోకి వచ్చరికి అక్టోబర్లో అయితే వీటిని లాంచ్ చేస్తారంట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ ప్యాడ్ SE ఆల్రెడీ మన ఇండియాలో లాంచ్ చేశారు. ఇది మనకి 11 ఇంచెస్ డిస్ప్లే సైజ్తో అయితే వస్తుంది. ఇప్పుడు దాని ప్రైస్ చూస్తే మీకు 13,000 రూపాయలు అయితే ఉంది ఈ ట్యాబ్లెట్ ప్రైస్. అయితే ఇందులోనే మనకి 8.7 ఇంచెస్ 4G ట్యాబ్లెట్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా న్యూస్ అయితే వస్తుంది. దీనికి సంబంధించి మనకి ఆన్లైన్లో కొన్ని లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. 8.7 ఇంచెస్ మనకి ఈ డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. అంటే ఇంకా మనకి బిలో బడ్జెట్లో ఈ ట్యాబ్లెట్ని ఏమైనా తీసుకురావడానికి రెడ్మీ చూస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే 13,000 రూపాయలు మనకి 11 ఇంచెస్ వస్తుందంటే ఇది ఎంత లేదన్నా 10-11,000 రూపాయలు అలా తీసుకొస్తారని అనిపిస్తుంది అనమాట. ఇందులో మనకి Android 14 అలాగే HyperOS అయితే ఉండబోతుంది. మన ఇండియాలో లాంచ్ చేసిన ప్యాడ్ SEలో చూస్తే Android 13 అది కూడా MIUI 14 అయితే ఉంది. ఇందులో పెద్ద డ్రాబ్యాక్ ఏంటో తెలుసా, మనకి 8000 mAh బ్యాటరీ ఇస్తున్నారు, ఓకే, కానీ 10 వాట్ ఛార్జర్ని ఇస్తున్నారు. సో ఇది చాలా 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 డ్రాబ్యాక్ అనమాట. ఛార్జింగ్ పెట్టడానికి 4-5 గంటలు పట్టేస్తుంది ఈ ట్యాబ్లెట్ని. ఇండియాలో లాంచ్ చేసిన ట్యాబ్లెట్ కూడా అంతే పరిస్థితి, 10 వాట్ ఛార్జర్, మరీ దారుణం అసలు. ట్యాబ్లెట్స్కి ఇంకా 10 వాట్ ఛార్జర్ ఏంటి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus Nord CE4 Lite మన ఇండియాలో రాబోతుందని మనం రీసెంట్గా టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాగా. ఇప్పుడు ఈ మొబైల్ మన ఇండియాలోని లాంచ్ డేట్ అలాగే డిజైన్, డిస్ప్లే అండ్ కెమెరా డీటెయిల్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. ఈ నెల 24వ తారీఖున ఈ మొబైల్ అయితే మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు. ఆల్రెడీ 18వ తారీఖున రివీల్ చేస్తున్నారు. సో దీన్నైతే రివీల్ చేశారు. ఇంతకుముందు ఆల్రెడీ మీకు చెప్పేశాను ఈ మొబైల్ ఏమి కాదు, Oppo K12X అని చెప్పి ఒక మొబైల్ని వీళ్ళు చైనాలో లాస్ట్ మంత్ లాంచ్ చేశారు మే నెలలో. సో అదే మొబైల్ని ఇప్పుడు రీబ్రాండ్ చేసి OnePlusలోకి Nord CE4 Lite పేరు మీద అయితే తీసుకొస్తున్నారు. రీసెంట్ డేస్లో యాక్చువల్గా OnePlus Oppo ఓపెన్ అయిపోయిన తర్వాత మేమిద్దరం ఒకటే అని చెప్పి, అంటే OnePlusని Oppoలోకి మెర్జ్ చేసామని చెప్పినాక సో వీళ్ళు పబ్లిక్ అయిపోయారన్నమాట, బరితెగించేశారని చెప్పొచ్చు. సో డైరెక్ట్గా Oppo నుంచి వీళ్ళు రీబ్రాండ్ చేసి అయితే తీసుకొచ్చేస్తున్నారు మొబైల్స్ని. సో ఇప్పుడు కూడా అలాగే తీసుకొచ్చారు. ఇంతోటి దానికి వీళ్ళు 18వ తారీఖున రివీల్ చేస్తాం, ఏదో కొత్తగా ఏదో తీసుకొస్తున్నట్టుగా షో అయితే చేశారు. సో చూసారు కదా మొబైల్. ఇందులో వచ్చరికి మనకి సోనీ లిటియా కెమెరా అయితే ఉండబోతుందంట, OIS సపోర్ట్ కూడా చేస్తుంది. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. యాక్చువల్గా మనం చెప్పాను కదా ఇంతట Oppo K12X మొబైల్ని ఆల్రెడీ లాంచ్ చేశారు చైనాలోని, అదే అని చెప్పుకోవచ్చు. ఈ మధ్య చూస్తే వివో ఎలాగైతే ఐక్యూలోకి రీబ్రాండ్ చేసి తీసుకొస్తుందో అలాగే Oppo నుంచి OnePlusలోకి ఇలాగా రీబ్రాండ్ చేసి తీసుకొస్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Moto G85 5G ఈ మొబైల్ ఆల్రెడీ ఇంతకుముందు మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో అయితే స్పాట్ అయింది. నేను అప్పుడు చెప్పాను మీకు ఈ మొబైల్ త్వరలో మన ఇండియాలో రాబోతుందని. ఇప్పుడు మనకి 3C సర్టిఫికేషన్ అయితే తీసుకుందనమాట. ఇది మనకి 5000 mAh బ్యాటరీ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రాబోతున్నట్టు తెలుస్తుంది. గతంలో ఉన్న స్పెసిఫికేషన్స్ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ బట్టి చూస్తే ఇందులో Qualcomm Snapdragon 4 Gen 3 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. 6.6 ఇంచెస్ OLED డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ వస్తుంది.
సో చూడాలి, మోటరోలా నిన్న చేసిన పనికి హోప్స్ ఎగిరిపోయినాయి. మళ్ళీ ఏ ప్రైస్లో తీసుకొస్తారో తొందరగా కమిట్ అవ్వలేకపోతున్నాం, తీసుకోలేకపోతున్నాం స్ట్రాంగ్గా.